ఇప్పుడు మీ అన్నగా ఒక 2-3 విషయాలు గుర్తు చేస్తున్నాను నేను. నెక్స్ట్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. అన్న ఎస్సీ వర్గీకరణ ప్రధాన అంశం అయిపోయింది కదా, ఎస్సీ వర్గీకరణ ప్రధాన అంశం అయిపోయింది కదా, నెక్స్ట్ ఏ కార్యక్రమాలు తీసుకుంటాడు అనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఏ నిర్ణయాలు తీసుకుంటాడు అని. నేను 30 ఏళ్ళుగా చూస్తున్న విషయం ఒకటి చెప్తున్నా నేను. ఇప్పుడు మనం ఏ పార్టీలకు ఓట్లేస్తున్నామో, ఏ పార్టీలు కూడా పరిపాలిస్తున్నాయో ఆ పార్టీ నేతల వర్గ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడంలో కొంత వెనుకబడిపోయినాం. ఆ పార్టీ నేతల వర్గ స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా ఉన్నదనేసి మీ దృష్టికి వస్తున్నాను నేను. ఆ పార్టీ నేతల వర్గ స్వభావం ధనిక వర్గ స్వభావం ఉన్నదా, భూస్వామ్య వర్గ స్వభావం ఉన్నదా, పేదవర్గ స్వభావం ఉన్నదా అనే విషయంలో మనం ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను అధికార ప్రతిపక్ష పార్టీల గురించే మాట్లాడతలేదు. ఇవాళ శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి పార్టీ వర్గ స్వభావాన్ని ఒకసారి ఆలోచించుకుంటే, సిద్ధాంతాలు ఏమైనా, జెండాలు ఏమైనా, ఎజెండాలు ఏమైనా, వాళ్ళ వర్గ స్వభావం, వాళ్ళు వచ్చిన నేపథ్యం మాత్రం అత్యంత పేద వర్గాల అంశాలను ఎజెండా చేసుకోలేకపోతుందనేసి మీ దృష్టికి వస్తున్నాను నేను. అత్యంత పేద వర్గాల అంశాలు ఎజెండా చేసుకోలేకపోతుందని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను అంటున్నా. అత్యంత పేద వర్గాల అంశాలు ఎజెండా చూసుకుంటే ఎంఆర్టీఎస్ సమాజం కోసం ఇన్ని ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ 30 ఏళ్లలో మాదిగల కోసం చేసిన ఉద్యమం వర్గీకరణ ఒకటే కదా. ఈ 30 ఏళ్లలో మాదిగల కోసం చేసిన ఉద్యమం ఒక వర్గీకరణ కోసమే కదా. మిగిలిన ఎన్నో ఉద్యమాలు చేశాం కదా. పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా రాష్ట్రపతి భవన్ ప్రింట్ పుస్తకంలో సమాజం కోసం చేసిన ఉద్యమాల అంశాలు కూడా ఉన్నాయి కదా. మీ అన్నగా చెప్తున్నా నేను, పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించలే? పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ఎందుకు ప్రతిపక్షాలు ఆలోచించలే? డబ్బులున్న వాళ్ళకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటే, డబ్బు లేని వాళ్ళకు గవర్నమెంట్ ఆసుపత్రులు ఉంటే, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పేదవాళ్లకు నాణ్యమైన వైద్యం సహకారం అందకపోతే పేదవాడి బతుకులంతా ఆగమవుతున్న సమయంలో మరి పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఉండాలని చెప్పి ఎందుకు అధికార పక్షం ఆలోచించలే? ఎందుకు ప్రతిపక్షాలు ఆలోచించలే? ఎందుకు ఇతర పక్షాలు ఆలోచించలే? అవును, వాళ్ళ వర్గ స్వభావం, ధనిక వర్గ స్వభావంలో ఉన్న వాళ్ళే నాయకులు కాబట్టి పార్టీలు ఏమైనా, ఎజెండాలు ఏమైనా, జెండాలు ఏమైనా ధనిక వర్గాల నుంచి ఆర్థికంగా అంతో ఇంతో ఉన్న కుటుంబాలు వచ్చింది కాబట్టి పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ఆలోచించలేదు. కానీ పేద కుటుంబం వచ్చినాం కాబట్టి, ఆకలి బాధలు అనుభవించిన కుటుంబం వచ్చినాం కాబట్టి, పూరి గుడిసెలు వచ్చిన వాళ్ళం కాబట్టి, పుణ్యాలు చేసుకునే కుటుంబం వచ్చినాం కాబట్టి, స్వయాన పుణ్యాలు చేసుకునే వాళ్ళం కాబట్టి పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ఆలోచించాల్సి వచ్చింది. గుండె జబ్బుల ఉద్యమం నడపాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని సాధించాల్సి వచ్చింది. ఇవాళ ప్రతి పేదవాడి వల్ల కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకుని ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుకునే కాడికి వచ్చేసింది. ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయలేదు? ప్రతిపక్షాలు ఎందుకు అసెంబ్లీలో చట్టసభలో మాట్లాడలేదు? ఇతర పక్షాలు ఎందుకు ఆ విషయాన్ని ఎజెండా చేసుకోలేకుండా పోయినాయి? అంటే పేదవాడి ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించలే, ఆరోగ్య భద్రత గురించి ఆలోచించలే. ఎందుకు ఆలోచించలే? వాళ్ళ మీద వర్గ దృక్పథం పనిచేస్తుందనడానికి సాక్ష్యం అది. వాళ్ళ పార్టీలు ఏమైనా కానీ, ఎజెండాలు ఏమైనా కానీ, జెండాలు ఏమైనా కానీ వర్గ స్వభావాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అన్నగా చెప్తున్నా నేను, అసలు పేదలకు సంబంధించిన అంశాలు మీ అన్నగా చెప్తున్నా. పెన్షన్లు అంటే ఎవరి? పేదలై. అది ఏ పెన్షన్ అయినా కానీ, ఇప్పుడు వికలాంగులు పెన్షన్ తీసుకుంటుండ్రు, వికలాంగుల్లో కోటీశ్వరులు తీసుకుంటారా? వికలాంగులో ధనికులు తీసుకుంటారా? తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? వికలాంగులైనా పేదలు తీసుకుంటారు కదా. మరి వికలాంగుల పేదల హక్కుల గురించి, వాళ్ళ పెన్షన్ గురించి ఎందుకు ఆలోచించలే పార్టీలు? ఎంఆర్ఎస్ ఆ అంశాన్ని టేకప్ చేసేంత వరకు అసెంబ్లీ ఎప్పుడైనా చర్చ జరిగిందా? ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఆలోచించినాయా? ప్రతిపక్షాలు ఎప్పుడన్నా మాట్లాడినాయా? ఇతర పక్షాలు ఎప్పుడన్నా మాట్లాడినాయా? వికలాంగుల అంశాలకు సంబంధించిన ఎజెండా ఎవరు చేయాల్సి వచ్చింది? పెన్షన్ అంటే ఎవరిది? పేదలది. ఆ పేదల అంశమైన వికలాంగుల అంశం ఎజెండా ఎంఆర్పీ చేసింది కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ ఇవాళ తెలుగు రాష్ట్రంలో పొందే కాడికి వచ్చేసింది. దాని గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ఎక్కడ వాళ్ళు వైఫల్యం చెందుతుందో దాన్ని మరొకసారి చెప్తాను నేను. మీ అన్నగా ఒక విషయం చెప్తున్నా, వృద్ధులు పెన్షన్ తీసుకుంటారు.
వితంతులు పెన్షన్ తీసుకుంటారు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకుంటారు, ఇతరత్ర వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు. వాళ్ళు దాదాపు అందరు కలిసి ఒక 40 లక్షల పైగా ఉన్నారు. 40 లక్షల పెన్షన్దారులు అంటే ఎవరు? అన్ని కులాల్లో ఉన్నారు, పేదలే తీసుకుంటారు కదా. అన్ని కులాల పేదల పెన్షన్ ఎందుకు పెరగలే? ఎంఆర్పీఎస్ పట్టించుకునేంత వరకు 2004లో 200 పెన్షన్, 2014లో 200 పెన్షన్, 2004లో రాజశేఖర్ గారు ఇచ్చింది 200 పెన్షన్, 2014లో కిరణ్ కుమార్ గారు దిగిపోయి నెల వరకు ఇచ్చింది 200 పెన్షన్. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగలే పెన్షన్. ఎందుకు పెరగలే? పెంచే ఉద్దేశం పాలకులకు లేదు, గట్టిగా అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదు. ఎందుకు అడగలే? పెన్షన్ వీళ్ళు అనుకోవట్లేదు కదా, మా కాదు అనుకుంటున్నారు కదా, పేదలే కదా. మరి అట్లాంటి వృద్ధుల వితంతుల అంశం కూడా ఎజెండా చేస్తే ఇవాళ 2000 పెన్షన్ ఇక్కడ వస్తుంది, 4000 పెన్షన్ అక్కడ వస్తుంది, 4000 పెన్షన్ ఇక్కడ రావడానికి అవకాశం ఉన్నది. రేపు ఉద్యోగం జరగబోతుంది. పేదవాడు తినే తిండి గింజల గురించి ఎందుకు ఆలోచించలే? ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోల బియ్యం ఉంటే, ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోల బియ్యం ఉంటే దాన్ని చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4 కిలోలు చేసిండు. 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు 4 కిలోలు ఇస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 3 ముఖ్యమంత్రులు మారిండ్రు. రాజశేఖర్ గారు, రోసయ్య, కిరణ్ కుమార్ గారు, వాళ్ళు కూడా 4 కిలోలు ఇచ్చేశారు. ఒక పేదవాడికి తినే తిండి గింజలు 1 కిలో ఎందుకు తగ్గినాయి? పేదవాడు తినే తిండి గింజలు ఎందుకు 1 కిలో తగ్గాల్సి వచ్చింది? అడిగే దిక్కు లేకుండా పోయింది. అట్లాంటి సమయంలోనే పేదవాడి తిండి గింజల గురించి ఆలోచించి తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఆకలి కేకలను ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఇవాళ 4 కిలోలు పోయి 6 కిలోల వరకు వచ్చేసింది. ఈ 4 ఎందుకు చెప్పిందంటే అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడే అంశాలు ఇవి. ఈ 4 ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడే అంశాలు ఇవి. మీ అన్నగా చెప్తున్నా, ఏ కుల సంఘానికి లేనంత అభిమానం సమాజంలో అన్ని వర్గాలు ఎందుకు వచ్చింది? ఈ తెలుగు నేల మీద కుల సంఘాలు లేవా? ఈ తెలుగు నేల మీద 100 కులాలు ఉన్నాయి కదా. 100 కులాలున్న కుల సంఘాలకు రాని గుర్తింపు ఎంఆర్పీఎస్ ఎందుకు వచ్చింది? ఒక్క మాదిగల కోసం చెప్తే సమాజంలో ఎందుకు వస్తుందంట? ఒక్క మాదిగల కోసం చేసినందుకో సమాజంలో ఇంత గౌరవం ఎందుకు వస్తుంది ఎంఆర్పీఎస్? ఈ దేశంలో ఎంఆర్పీఎస్ ఎందుకు గౌరవం వస్తుంది? ఇప్పుడు నిన్నగాక మొన్న అమిత్ షా గారు ఒక లేఖ రాసింది. ఆ లేఖ నీతో చదివి వినిపిస్తా. అందులో ఏం నిజం మీరు చదవండి. ఎంఆర్పీఎస్ అట్లనే స్పీకర్, లోక్సభ స్పీకర్ ఒక లేఖ రాసింది. ఈ మధ్య కాలం 2 రోజుల క్రితం ఒక లేఖ వచ్చింది. అది నువ్వు చదవాలి. ఇప్పుడు అంటే అత్యంత పేద వర్గాల దయానీయ జీవితాలు గడుపుతున్న అంశాలన్నీ ఎంఆర్పీఎస్ ఎజెండాగా మారినాయి కాబట్టి మన సమాజంలో కొంత ఎంఆర్పీఎస్ గుర్తింపు గౌరవం వచ్చేసింది. మరి ఎంఆర్పీఎస్ ఎందుకు ఎన్నుకున్నది ఎజెండా? ప్రసంగం కదా. అంటే పేద కుటుంబాలందరికీ ఉపయోగపడే విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కులం ఏదైనా పేదరికం అంటే అన్ని కులాల్లో పేదరికం ఉన్నట్టు కదా, ఆ పేదలందరికీ మీరు జరగాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నంటే మనం నమ్ముకున్న ఓట్లేసిన పార్టీల వర్గ స్వభావం, ధనిక వర్గ స్వభావం, భూస్వామ్య వర్గ స్వభావం. ఇక్కడ మాట్లాడుతున్న మీ బిడ్డది పేద వర్గాల స్వభావం. ఆ ఒక్క విషయం మీరు మర్చిపోరు. నా మీద పేదరికం ప్రభావితం చేస్తుంది, నా మీద పేదల బాధలు ప్రభావితం చేస్తాయి, పేదల అంశాలు ప్రభావితం చేస్తాయి. మనకు ఉన్న బాధ వాళ్ళకు బాధ కాదు కదా, మన బాధ వాళ్ళకు కాదు కదా. తిండి లేని వాడి బాధ 3 పూటలు తిండే తిండి వారికి కాదు కదా. ఓకే, తిండి లేని వాడి బాధ, ఆకలితో బాధపడుతున్న వాడి బాధ, కడుపు నిండా తిండినోడికి బాధ కాదు కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెప్తున్నా నేను. ఇప్పుడు ఆలోచించండి. నెక్స్ట్ ఎజెండాలో సామాజిక అంశాలు వస్తాయి, ఆర్థిక అసమానతలు తొలగించే అంశాలు వస్తాయి. నెక్స్ట్ ఎజెండాలో సామాజిక అంశాలు వస్తాయి, ఆర్థిక అసమానత తొలగించే అంశాలు వస్తాయి. దాని గురించి ఇంకా చర్చిస్తా. కొన్ని అంశాల మీద చర్చిస్తున్నా, దాన్ని చర్చిస్తా, కొన్ని అంశాల మీద చర్చిస్తున్నా. అవును, తెలుగు నేల చూస్తున్నది, రాష్ట్రం చూస్తున్నది, దేశం చూస్తున్నది. అవును, ఇది తెలుగు నేలకు ఉపయోగపడే అంశాలుగా మార్చాలి, దక్షిణానికి ఉపయోగపడే అంశాలుగా మార్చాలి, దేశానికి ఉపయోగపడే అంశాలుగా మార్చాలి. ఆ ఎజెండా తీసుకొని ముందుకెళ్తాం, ఆ ఎజెండా తీసుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు మన కళ్ళ ముందు వర్గ స్వభావం అని చెప్తా, మన కళ్ళ ముందు వర్గ స్వభావం చెప్తా నేను. రాజకీయ పార్టీల వర్గ స్వభావం చెప్తా నేను. ఇక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ, సిపిఐ లేదా ఇతర బీఆర్ఎస్ ఇతర పార్టీలకు సంబంధించిన మిత్రులు ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, వర్గ స్వభావం అంటే ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. నేను ఏ వర్గం వైపు ఉండాలనే కాదు. నేను ఈ మధ్య కాలంలో ప్రకటన చేసుకుంటూ వచ్చాను.
రేపు నేను ఎన్నుకునే ఒక 10 ఎజెండాలో ఖచ్చితంగా నా బీసీల అంశం, బీసీల చట్టసభల అంశం ఒక ఎజెండా ఉంటుంది అని చెప్పారు. నేను ఎన్నుకునే అంశం నేను సొంతంగా ఎన్నుకోను, ప్రజల నుంచి వచ్చింది, సమాజం నుంచి వచ్చింది, ఆరోగ్యం నుంచి వచ్చింది. నేను ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా శక్తి మేరకు దాన్ని మాట్లాడతా, శక్తి మేరకు కొట్లాడతా, నా బలహీన వర్గాలకు అండగా ఉంటా. ఎందుకు అంశం ఎజెండా చేయాల్సి వస్తుందంటే ఒక విషయం చెప్తున్నాను. నేను ఎస్సీ ఎస్టీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు. లేకపోవడం వల్ల మినిమం 50% ఏ రాష్ట్రంలోనే ఉండడానికి అవకాశం ఉన్నది. మరి 50% ప్రాతినిధ్యం నా బీసీ సమాజానికి దక్కుతున్నదా అంటే ఎక్కడ దక్కట్లేదు, ఎక్కడ దక్కట్లేదు. దక్కట్లేదు అనేది 70 ఏళ్ళుగా తేలుతున్న అంశం. దక్కలేదు అనడానికి 70 ఏళ్ళుగా తేలుతున్న అంశం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఉమ్మడి నల్గొండ చరిత్ర చెప్తాను. నేను ఉమ్మడి నల్గొండలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు 52లో జరిగినాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక దేశవ్యాప్తంగా మొదటి ఎన్నికలు 52లో జరిగినాయి. 52లో జరిగినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఉన్నాయి ఎస్సీలే. 12 సీట్లు ఉన్నాయి మొత్తం అసెంబ్లీ సీట్లు. 12 సీట్లలో అప్పటికే 3 సీట్లు ఎస్సీలకు ఉన్నాయి. 2 ఎస్సీలై, 1 ఎస్సీ. 2 ఎస్సీలై, 1 ఎస్సీ ఉన్నాయి. 3 పోతే 9. 9 జెండాల్లో ఒక్కరే బీసీ, 8 ఓసీ. ఒక్కరే బీసీ, 8 ఓసీ. ఇది ఎప్పుడు? 52లో. అప్పుడు ఎవరు ఒక్క బీసీ? ధర్మవృక్షం గౌడ్. నేను 2012-13లో వర్గీకరణ కోసం నేను సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళి రాజకీయంగా ఎవరు ఎట్లున్నారో అనేసి మళ్ళీ తెలుసుకునే సమయానికి అప్పుడు 12 నియోజకవర్గాలు మళ్ళా ఉమ్మడి నల్గొండలో 52లో 12, 2012లో 12, 2025లో 12. 2012లో ఏం జరిగింది? అప్పుడు ఎస్సీలకు 3 నియోజకవర్గాలు. 3 పోతే 12లో ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఆ 9లో మళ్ళీ ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది అంటే ఒక్కరే బీసీ, 8 మన ఓసీ. 52లో ఒకరే బీసీ, 2012లో ఒకరే బీసీ. నేను తిరిగే సమయానికి ఓకే. నేను అప్పుడు కనీసం నవ్వించుతూ వాళ్ళలో ఆలోచన రేకెత్తించడం కోసం ఒక మాట మాట్లాడిన. నా బీసీ సమాజాన్ని మేల్కొల్పడానికి, బీసీ సమాజానికి ఎస్సీ ఎస్సీలు అండగా నిలబడాలని చెప్పడానికి నేను మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను. నేను నా బీసీ సమాజమా అప్రమత్తంగా అండి ఈ జిల్లాలో. ఎస్సీ ఎస్సీలారా మన బీసీలకు అండగా ఉండడం ఆలోచించండి అని చెప్పి ఒక మాట చెప్పాను. బీసీ సమాజం అప్రమత్తం కాకపోతే నష్టం ఎప్పుడు జరుగుతుందని సాక్ష్యం చెప్పి 1952లో ధర్మవృక్షం గౌడ్ ఉన్నాడు. ఇప్పుడు 2012లో ఆలేరులో బూడిద వృక్షం గౌడ్ ఉన్నాడు. అరే నాయన, ధర్మం పోయింది, మిగిలింది బూడిదే. ఆ బూడిదలో కాపాడుతున్నావు నాన్న అని చెప్పా. గొంగడు వచ్చి బూడిద మాయం చేసింది. ఓకే, ధర్మం పోయింది, మిగిలింది బూడిదే నాయన, ఆ బూడిదలో కాపాడుకుందాం ప్రచారం చేశాను. నేను నవ్వుతూ సమాజాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను నిన్నగాక మొన్న తిరిగి వస్తున్నా. మళ్ళీ 12 ఎస్సీ 12 జనరల్ మొత్తం ఆ జిల్లాలో. ఆ 12లో మళ్ళీ మొదట్లో 3 ఉన్నది కానీ ఇప్పుడు మళ్ళీ 3 ఎస్సీలకు ఉన్నాయి. నకిరకల్లో లేదా తుంగతోటి లేకపోతే దేవరకొండ మళ్ళీ 3 ఎస్సీలకు ఉన్నాయి. మిగిలిన ఎన్ని మళ్ళా 9 జనరల్. 9లో మళ్ళీ ఒకరే మన బీసీ. ఇప్పుడు అయిలే మళ్ళీ అదే వీళ్ళు అయిలే మన 8 ఓసీలే ఉన్నారు. అంటే ఏం మారింది? ఏం మారలేదు. అందువల్ల రాబోయే రోజుల్లో నా బీసీ సమాజానికి అండగా ఎంఆర్పీఎస్ బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. చట్టసభలో నా బీసీ సమాజానికి రిజర్వేషన్ దక్కాలి అని చెప్పి ఆ అంశంతో పాటు నా బీసీ సమాజం సంబంధించిన ఆకాంక్షలన్నిటికీ అండగా ఎంఆర్పీఎస్ నిలబడుతుంది. తమ్ముడు పృథ్వీని ముందుకు నడిపిస్తూ అందులో నేను కూడా పాల్గొంటూ సమాజాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే ఎన్నుకునే 10 అంశాల్లో మన అట్టడుగు వర్గాలకు అంశాలు ఎట్లుంటాయి అనే విషయం మాత్రం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్